సిరిసిల్ల జిల్లాలో గెలిచిన సిపిఎం సర్పంచులు వార్డు సభ్యుల అభినందన సభ సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరై మాట్లాడారు. పల్లె సీమలు పచ్చగా ఉండాలంటే పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిపి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నేరుగా 50% నిధులు కేటాయించి పల్లెల అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. కేరళ సిపిఎం ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా పంచాయతీ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికలలో మనము అధికారులు 7 స్థానాలకు పోటీ చేసి ఇప్పుడు సర్పంచులు 5 వార్డు సభ్యులు సర్కార సన్మానం చేస్తూ అభినందన ప్రారంభించాల్సిందిగా సభాధ్యక్షులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మన సభ్యులు గారికి మన సిపిఎం జిల్లాలో గెలిచిన సర్పంచ్ జోస్లక్క, అరుణ్, అలాగే వసంతక్క, రాహుల్ గారికి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులు కూడా ఈ జిల్లాలో సర్పంచులుగా, వార్డు మెంబర్గా, ఉప సర్పంచులుగా గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సిరిసిల్లలో ఈ కార్యక్రమం అనేటటువంటి నిర్వహిస్తున్నాం. ఎందుకు సిపిఎం పార్టీ సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా అభినందిస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ నుంచో, బీజేపీ నుంచో లేదా బీఆర్ఎస్ నుంచో గెలిచినటువంటి వాళ్ళను అభినందించడంలో పెద్ద గొప్పేమీ లేదు. ఎందుకంటే అవన్నీ కూడా బూర్జువా పార్టీలు, ప్రజలు మోసం చేసే పార్టీలు, ఎన్నికల్లో అధికారులకు వచ్చి ప్రజలను దోపిడీ చేసేటటువంటి పార్టీలు, ఎన్నికలప్పుడు ప్రజల కోసం పనిచేయడం అనే దానికంటే డబ్బు, మద్యం, విచ్చలవిడిగా అనేక రూపాయలు ఖర్చు పెట్టి, ప్రలోభాలు పెట్టి వాటితో డబ్బులు కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలిచేటటువంటి వారు. కానీ సిపిఎం పార్టీ నాయకులు ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల తరఫున ఉద్యమాల్లో భాగమవుతూ ఎన్నికల్లో కూడా ప్రజల యొక్క మద్దతుతో గెలిచేటటువంటి వాళ్ళు అధికారులందరినీ కూడా మనం అభినందిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా అంతకంటే ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లేటట్టుగా పనిచేస్తారని చెప్పి భావిస్తున్నాం. ముందుగా వసంత, వీళ్ళందరికీ కూడా పార్టీ తరఫున వీళ్ళకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు ముందుగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు ఓటు చేసి గెలిపించినటువంటి పద్ధతుల్లో మనం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేటటువంటి నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామాల్లో పనిచేసేటటువంటి నాయకులుగా మీరు అందరూ కూడా ఆ రూపంలో పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితి చూసినప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా పార్టీలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి డబ్బులు పంపిణీ చేసేటటువంటి చూసాం. ఒక్కొక్క దగ్గర లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టూ అయితే ఒక గ్రామంలోని 25 కోట్ల రూపాయలు ఒక మొత్తం అన్ని పార్టీలు వేసి ఖర్చు పెట్టారు. ఒక వార్డు మెంబర్ కూడా 25 లక్షలు ఖర్చు పెట్టినటువంటి ఎన్నికలు జరిగాయి. ఓటుకు 10,000, 15,000, 20,000, 50,000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేసుకుని గెలిచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధులుగా కాకుండా డబ్బులు ఎంత పంపిణీ చేస్తే, ఎంత మద్యం పంపిణీ చేస్తే, అన్ని రకాల ప్రలోభాలు పెడితే ఆ రూపంలో గెలిచి ప్రజల తరఫున గెలిచిన తర్వాత వాళ్ళు ప్రజల కోసం పనిచేసేదే ఉండదు. మళ్ళీ వచ్చినటువంటి ఆదాయంలో ఏమైనా ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళకి సంపాదించాలనేటటువంటి దృక్పథంతో ఉండేటటువంటివే ఉంటాయి. మనం వాటికి భిన్నంగా మనం గెలుచుకోవడం అనేటటువంటిది తక్కువ మందినే గెలిచినా సరే ఈ సిరిసిల్ల జిల్లాలో మన పార్టీ తరఫున గెలిచినటువంటి సర్పంచులు ఇక్కడ 2 ఉన్నారు. మొత్తం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలిచినటువంటి వాళ్ళు గ్రామాల్లో
వాళ్ళందరూ ఒక ఎత్తు, సిపిఎం పార్టీ సర్పంచ్